అంటే మీకు టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నా కొంతమంది అడ్డుపడ్డారు. నామినేషన్ వరకు కూడా మీరు మారుస్తారు, బీఫామ్ మారిపోతుంది అంటే నామినేషన్ సమయంలో కూడా మీరు ఏదో కళ్ళు తిరిగి పడిపోయారంట కింద కూడా ఆ రోజు. ఆ సమయంలో కూడా అనారోగ్య పరిస్థితుల కారణంగా జలీల్ కార్ని గారిని తప్పించి నగరాలకు ఇచ్చే అవకాశం ఉందనేది కూడా అప్పట్లో. కానీ అవన్నీ తోసిపుచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీకే టికెట్ ఇచ్చారు. తప్పది ఊహాగానాలయ్యి. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీ బాగున్నాయి, లివర్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, బుర్ర బాగుంది. నా జబ్బు ఏం లేదు. నాకు ఉందల్లా స్పాండ్లైట్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ప్రేమతో ఒక ఇంత అలా దండేసి వదిలేసేటప్పుడు 2 రింగులు చేరినాయి ఇక్కడ, 3rd and 4th. దానివల్ల నాకు లెగ్స్ తేడా పడుతుంది. ఆ రోజు ఏమైందంటే నేను పొద్దున్నే అసలు నిద్ర ఉండదు కదా, నాకు పొద్దున్నే టిఫిన్ చేయకుండా అట్టాగే నామినేషన్కి వచ్చా. నేను తప్పు చేసింది ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకొని కొబ్బరి బొండం తాగా. అదేందా నా వెహికల్ మీద జీప్లో 10,000 మంది వచ్చారు నా నామినేషన్. నేను పైసా ఇవ్వను, ప్రజలకి జబ్బులు పిచ్చి జనాన్ని పిలవను. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా నామినేషన్ వేస్తాను. ఆ టైంలో నా జీప్లో కనీసం ఒక 30-40 మంది ఎక్కారు. వాళ్ళు స్పాండ్ ఇది ఉంది కదా, ఈ బ్యాక్ బోను, దాని మీద ప్రెస్ చేశారు. కళ్ళు తిరిగి లో బీపీలోకి వెళ్ళిపోయాను నేను. అర్థమైందా? ఈ లోపల ఇక్కడ టెలిగ్రామ్స్, వాట్సాప్లు, మెసేజ్లు, పర్సనల్గా వెళ్ళిపోవటాలు జరిగినాయి. అప్పుడు నాకు జగన్ గారు ఫోన్ చేశారు. ఏం చేయాలన్నా హెల్త్ అట్ట, ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్, ఐ హ్యావ్ పుట్ మై నామినేషన్ దేర్, ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్న. ఫినిష్. అసలు చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పటికీ మీరు దిగ్విజయంగా నామినేషన్ అయితే పూర్తి చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ టెన్షన్ ఎలా ఉండేది అంటే మీ దగ్గర బీజేపీ అలయన్స్లో వెల్లపల్లి శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు, బీజేపీ వర్సెస్ మీరు ఉన్నారు. అంటే అప్పుడు ఎలా నడిచిందంటే ఆ పోర్? అంటే అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ అని నాకు పోటీదారుడు కాదు. నేను గతంలో ఇండిపెండెంట్ వేయటం వల్లనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు ఎమ్మెల్యే అయ్యాడు. నేను ఇండిపెండెంట్ అయిపోతే అగైన్ ది సీట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను కోపంతో ఇండిపెండెంట్ వేసాను. దాంతో ఆ 17,000-18,000 ఓట్లు కాంగ్రెస్కి మైనస్ అయిపోయినాయి. దాంతో ఆయన బయటపడ్డాడు చిరంజీవి పార్టీతో. మళ్ళీ పీఆర్పీలో గెలిచాడు వెల్లంపల్లి శ్రీనివాస్. మళ్ళీ ఆయన పీఆర్పీలో గెలిచాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. నేను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశాను, మళ్ళీ నేనే ఓడిపించా. పైకి ఎక్కించింది నేనే, పడేసింది నేనే. ఎక్కించింది పడేసింది కూడా మీరే. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే బీజేపీ అలియన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థి అనగానే గెలిచిపోయామని అనుకున్నారా మీరు ముందే? ఎందుకు అనుకుంటా? నేను ఒకటండి, నాకు అసలు నా పోటీదారుడే కాదు. పర్సనాలిటీ పరంగా నా పోటీదారుడు కాదు. అంటే పర్సనాలిటీ అంటే మీరు అంత లావు కాదు, క్యారెక్టర్ ఉండాలి కదా, క్యారెక్టర్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, అటువంటి ఇదేం కాదు. అయితే నాకు పూర్తయిన ఒక విశ్వాసం, నాకు ఒక ఏ రకంగా స్ట్రాటజీ చేయాలి ఎలక్షన్లో 1 వారం 10 రోజులు ఐ నో. ఏ సందు ఎక్కడ ఉందో నాకు తెలుసు. నా పాకెట్స్ని ఎంత గట్టిగా పెట్టుకోవాలి, నాకు మైనస్లో ఉన్న పాకెట్స్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీ నాకు తెలుసు. ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు మీకు బాగా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తెలుసు, వాడికి తెలుసు, వాడికి తెలివి ఉండేటుంటాయి. ఆయనకు తెలిసినప్పుడు ఆయన ఎత్తులు మనకు అభిమానంగా ఉన్నప్పుడు ఇక ఏం పని చేస్తుంది, పని చేయదు. క్యారెక్టర్ పరంగా అసలుకి నాకు పోటీయే కాదంటున్నారు. ఏం క్యారెక్టర్ అంటారు ఆయన? అది బెదడ ప్రజలను అడగండి, నా నోటితో ఎందుకు బాగుండదు. ఓకే, అంత ఇదిగా ఉంటుంది అంటారా క్యారెక్టర్? జనాన్ని అడగాలి మీరు. ఓకే, మీరు అంత పోటీదారుడు కాదని కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు, మీకు స్వల్ప మెజార్టీతోనే గెలిచినట్టున్నారు మీరు. 100-200తో గెలిచాను నేను. 2,000 చిల్లర ఏదో 3,500తో గెలిచాను. అంటే 3,500 అంటే మామూలుగా తక్కువ మెజార్టీ కదా. అంటే ఒక 10 పట్టణం ఇది, పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు ఎన్ని వేలు అవుతుంది? సేమ్ ఇదే ఓటింగ్ గెలిచినా ఇదే ఓటింగ్తోనే గెలుస్తున్నారు. ఎందుకు అలా? అంటే పార్టీ బలం లేకనా, లేకుంటే ఏమన్నా అవతల ప్రత్యర్థులు కూడా మీతో సమానంగా ఉండేవాళ్ళు? ప్రత్యర్థులు క్యాండిడేట్ కాదు. ఆ రోజు ఏంటంటే మోడీ అనేది ఒక కామన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా, స్టూడెంట్ కూడా మోడీ వైపు ఓటేశారు. అదేంటండి, దాంతో తెలుగుదేశం పార్టీకి 30-35 ఓట్లు, 30,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి మొదటి నుంచి. 5 అటు ఇటు అవుతుంటుంది. 35,000 ఓట్లు. ఆ మోడీ ప్రభావం ఎక్కువ,
కొంత పవన్ కళ్యాణ్ ఇది. ఆ రోజు మీకు ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థికి నా బరిలో ఉండే పరిస్థితి ఎలా ఉండేదంటారు? టీడీపీ అభ్యర్థిగా ఉంటే వాడికి 20 వేలతో వెనక్కి వెళ్ళిపోయాడు. మోడీ ప్రభావం లేకపోతే కామన్ మ్యాన్ వేసాడు. బీజేపీకి ఉన్నది ఇక్కడ 5-6 వేలు ఓట్లే. మీరు అంటున్నారు కదా ఇక్కడ మీ దాంట్లో మైనార్టీస్ దాదాపు 40 నుంచి 43% ఎక్కువ ఉన్నారు. మైనార్టీస్లు అంతా కూడా ఓట్ బ్యాంక్ బీజేపీకి వ్యతిరేకంగా పడుతుంది కదా. మొత్తం 10% ఓటింగ్ అవుతుంది కదా స్వామి. ఇప్పుడు 40,000 వేసుకోండి, 20,000 వేస్తారు. దానిలో 1,000-2,000 వాళ్ళకు కూడా వేసేవాళ్ళు ఉంటారు. ఏమండే ఇప్పుడు జరిగింది ఏంటంటే కామన్ మ్యాన్ బీజేపీ ఓటింగ్ ఇక్కడ 5-6 వేలే, మ్యాక్సిమం అయితే 10,000. కామన్ మ్యాన్ ఏం చేశాడు? బీజేపీకి ఓటేశారు. ఎట్టకేలకైతే మీరు ఒక 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఎస్ వెల్లంపల్లి శ్రీనివాస్ మీద. ఇప్పుడు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ మీ స్థానాన్ని భర్తీ చేయడానికి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన మీకు ఇప్పటికీ ప్రత్యర్థి కాదంటారా? బలమైన ప్రత్యర్థి అంటారా కాదంటారా? అసలు లెక్కలు వేసుకోను నేను. ఈసారి మాత్రం గట్టి మెజార్టీతో గెలుస్తాను నేను. ఎంత మెజార్టీ ఆశిస్తున్నారు? అది ఇప్పుడు చెప్పలేను కానీ బట్ ఐ విల్ డెఫినెట్లీ కన్సే భారీ మెజార్టీనే. 2019 ఎన్నికల్లో టీడీపీ మీకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నారా? 100%. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.